అందరికీ వందనాలు. మనం గత కొద్ది వారాలుగా దేవుని రాజ్యం గురించి నేర్చుకుంటున్నాం. పాత నిబంధనలోనే ఇంకా ఉన్నాం, కొత్త నిబంధనలు రాలేదు. అయితే మనం ఈ వారం కొంచెం బ్రేక్ ఇద్దాం. మనం వేరే అంశం ధ్యానించి వచ్చే వారం దేవుని రాజ్యం కంటిన్యూ చేద్దాం. నాకైతే మరి మనం అంతకుముందు నేర్చుకున్న యోధ రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో ఒక రాజు గురించి మనం ఇవాళ ఆలోచిద్దాం. మనకు తెలుసు, మనం నేర్చుకున్నాం. రెండుగా విభాగింపబడిన తర్వాత ఇశ్రాయేలు రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. ఎవరు కూడా దేవుని ఎదుట యథార్థంగా చూపకుండా దేవునికి అయిష్టంగానే వాళ్ళ జీవితాన్ని ముగించారు. అయితే యోధ రాజ్యంకి వస్తే, యోధ రాజ్యంలో ఇంచుమించు 20 మంది రాజులు పరిపాలించారు. 20 మంది రాజుల్లో ఒక 6 రాజులు బాగానే ఉన్నారు. 6 రాజుల్లో యథార్థంగా నడిచారు. అయితే ఈ 6 రాజుల్లో ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సింది 2 రాజులు ఉన్నారు. మొదటగా ఎవరంటే హిజ్కియా అనే రాజు. మనం అంటే యోధా పరిపాలించిన 20 రాజుల్లో దేవుడికి ఇష్టంగా బ్రతికిన రాజు ఎవరంటే హిజ్కియా అని ఆలోచించవచ్చు. ఆల్రెడీ హిజ్కియా గురించి మీకు గుర్తుందో లేదో, ఒక 1.5 year బ్యాక్ మనం ఒక పాట కూడా నేర్చుకున్నాం. ఈ ఛానల్లో ఉంటుంది, మన యూట్యూబ్ ఛానల్లో. అయితే హిజ్కియా తర్వాత అంతే గొప్పగా బతికిన మరొక రాజు ఉన్నారు. ఎవరండి ఆయన? యోషియా. ఎవరైన పేరేంటి? యోషియా అనే రాజు గురించి మనం నేర్చుకుందాం. యోషియా అనే రాజు గురించి దేవుడు ఏ మాటలు రాయించాడో గ్రంథంలో, అవి మనం ఆలోచించి అవి మన జీవితానికి ఏ విధంగా సరిపోతాయి, ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటని మనం ఆలోచించి మనం ఈ పాఠం నేర్చుకుందాం. అయితే ప్రియులారా, యోషియా అనే వ్యక్తి ఎవరంటే యోధా రాజ్యాన్ని పరిపాలించిన ఒక రాజు. అంటే 20 మంది రాజుల్లో చూసుకుంటే ఆయన 16వ రాజు. ఎన్నో రాజు? 16వ రాజు. దయచేసి మనం గ్రంథం తిరగలిగితే మీకు బైబిల్లో 2వ రాజుల గ్రంథము 22, 23 అధ్యాయాలు, 2వ దినవృత్తాంతములు 34, 35 అధ్యాయాలు. అంటే ఈ 4 అధ్యాయాలు కూడా హోషియా అనే రాజు గురించి చరిత్ర అంతా ఉంటుందన్నమాట. ఆ చరిత్ర మనం చదువుకోబోతున్నాం, దాని నుంచి పాఠం నేర్చుకోబోతున్నాం ఇవాళ. 2వ రాజుల గ్రంథము 22, 23, 2వ దినవృత్తాంతములు 34, 35. అంటే ఈ అధ్యాయాల్లో యోషియా గురించి కొన్ని మాటలు ఉంటే మనం ఇవాళ ఆలోచిద్దాం. అయితే ముందుగా ఆలోచించే ముందు యోషియా అనే పదానికి అర్థం మనం చూడగలిగితే, యోషియా అనే పదానికి అర్థం ఏంటంటే దేవుడు ఆదరిస్తాడు మరియు దేవుడు నయం చేస్తాడు అని అర్థం ఉంది. జాగ్రత్త వినాలి, వింటుంది అంత శ్రద్ధగా వినాలి. యోషియా అనే పదానికి అర్థం ఏంటండి? దేవుడు ఆదరిస్తాడు, ఇంకా దేవుడు నయం చేస్తాడు. యోషియా లిస్టులో చూస్తే ఎన్నో రాజు? 16వ రాజు. చెప్పిన మాట జాగ్రత్త వినాలి. అయితే యోషియా గురించి ఆలోచించినప్పుడు యోషియా నాన్న మనం ఆలోచిస్తే, యోషియా నాన్న ఎవరంటే ఆమోను. యోషియా నాన్న పేరు ఎవరు? ఆమోను. ఆమోను వాళ్ళ నాన్న ఎవరంటే మనస్సే. ఎవరండి? మనస్సే. ఈ మనస్సే ఎవరంటే హిజ్కియా కుమారుడు. జాగ్రత్త వినాలి. హిజ్కియా చాలా మంచి రాజు. హిజ్కియా తర్వాత ఎవరు వచ్చారు? ఆయన కుమారుడు మనస్సే వచ్చాడు. అయితే మనస్సే మంచివాడా చెడ్డవాడా? బహుక్రూరుడు మనస్సే, చాలా చెడ్డవాడు. ఎందుకంటే నిరపరాధుల రక్తం ఒలికించాడు. ఆ విషయం బట్టి దేవుడు ఎంతో కోపగిస్తాడు మనస్సే మీద. దేవుడికి ఎంత కోపం అంటే ఏకంగా యోధ రాజ్యం మొత్తం తొలగించిన కోపం ఎవరు తీసుకొచ్చారు? మనస్సే తీసుకొచ్చాడు. మనస్సే తర్వాత ఎవరు వచ్చారు? మనస్సే కుమారుడైన ఆమోను వచ్చాడు. ఎవరండి? ఆమోను కొడుకు ఎవరంటే యోషియా. అయితే ఈ ఆమోను కూడా సరిగా బ్రతకలేదు యథార్థంగా. వాళ్ళ నాన్న మనస్సే ఏ విధంగా బ్రతికాడో, వాళ్ళ తాత బాగానే బ్రతికాడు. హిజ్కియాని జ్ఞాపకం చూసుకుంటే వాళ్ళ నాన్న ఏదో నడిచాడో అదే రీతిలో నడిచి ఆమోను కూడా పాపం చేశాడు. ఈ ఆమోను తర్వాత ఎవరు రాజు అయ్యారంటే యోషియా అనే వ్యక్తి రాజు అయ్యాడు. ఎవరి వ్యక్తి? యోషియా. ఇప్పుడు మనం
రెండో రాజుల గ్రంథము 21వ అధ్యాయము 25 చదువుదాం. ఆమోను చేసిన ఇతర కార్యముల గురించి యూదా వృత్తాంత గ్రంథం ముందు రాయబడి ఉన్నది. ఉజ్జ యొక్క తోటలు అతను కలిగిన సమాజంతో పాతి పెట్టబడ్డాను. అతని కుమారుడైన యోషియా అతను మారుగా రాజయ్యను. ఎవరి కుమారుగా యోషియా రాజయ్యాడు? ఆమోను. పదాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి చెప్తుంది. యోషియా నాన్న ఎవరు? యోషియా తాత ఎవరు? యోషియా ముత్తాత ఎవరు? హిజ్కియా మంచోడు చెడ్డోడా? మనస్సు చెడ్డోడా మంచోడా? ఆమోను చెడ్డవారు. ఇప్పుడు నాన్న చెడ్డోడైతే, తాత చెడ్డోడైతే కుమారుడు ఎలాంటోడు అవ్వాలి? మంచోడు అవ్వాలి, చెడ్డోడు అవ్వాలి? చెడ్డోడు అవ్వాలి. చెడ్డోడు అవుతాడు జనరల్గా. నాన్న తాగుబోతు అనుకోండి, తాత తాగుబోతు అనుకోండి, కొడుకు ఎలా ఉండాలి? కొడుకు జనరల్గా ఎలా ఉంటాడు? అప్పుడు తాగుబోతుగా అవుతారా? ఆవిడ జనరల్గా అలాగే అవుతుంది. అవునా కాదా? పాయింట్ మీకు అర్థమవుతుందా? ఒక కుటుంబంలో తాత చెడిపోతే, తండ్రి చెడిపోతే కొడుకు ఎలాగవుతాడండి? కొడుకు చెడిపోతాడు. కానీ ఈ విషయంలో మటుకు యోషియా ఆ రాజు మటుకు వాళ్ళ నాన్న చెడ్డోడే, వాళ్ళ తాత ఇంకా చెడ్డోడే. కాకపోతే ఈ వ్యక్తి చెడ్డగా బ్రతకలేదండి, ఈ వ్యక్తి మంచిగా బ్రతికాడండి. అందుకే ఆయన గురించి దేవుడు రాయించాడు. యోషియా అనే గ్రంథం ఆయన గురించి దేవుడు రాయించాడు. అయితే ఆలోచిస్తే ఆమోను తర్వాత యోషియా రాజు ఏంటండి? 22వ అధ్యాయం చదువుకోండి. 22వ అధ్యాయంలో మొదటి వచ్చి చదువుదాం. 22 మొదటి వచ్చి చదువుదాం. యోషియా ఏలను ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేము నందు 31 సంవత్సరాలు ఏలెను. అతని తల్లి బొస్కొత ఊరి వాడుకు ఆదాయక కుమార్తె అని ఎదీదా. అయితే యోషియాట ఎప్పుడైతే సింహాసనం ఎక్కాడో, ఎప్పుడైతే రాజుగా ఎక్కాడో అప్పుడు ఆయనకి ఎన్ని సంవత్సరాలట? ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. యోషియా ఎప్పుడైతే రాజుగా ఎక్కాడో ఆయనకి ఎన్ని సంవత్సరాలు అండి? 8 సంవత్సరాలు. అంటే పెద్దోట చిన్నోట? ఎంత చిన్నాడు? చాలా చిన్నాడు. అంత చిన్న పిల్లని ఏమైనా రాజ్యం ఎక్కిస్తాడా? అసలు ఆ పిల్లడికి అర్థమవుతుందా? 8 సంవత్సరాలు అంటే ఎంత? ఇంచుమించు 3వ తరగతి ఇప్పుడు మన లెక్కల్లో అయితే. అంటే 3వ తరగతి చదువుతున్న అటువంటి సంవత్సరం 8 ఏళ్ళ వయసు ఒక చిన్న బాబుని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టారు? సింహాసనం కూర్చోబెట్టారు. ఇశ్రాయేలు రాజుగా కూర్చోబెట్టారు ఆ వ్యక్తిని. అటువంటి చిన్న బిడ్డ ఆ రాజుని ఎలా పరిపాలిస్తాడు? అయితే దేవుడు యొక్క మాట చొప్పున యోధా యొక్క తరం, అంటే యోధా గోత్రం అంటే రాజు వస్తాడు కాబట్టి వాళ్ళ కొడుకు ద్వారా, అంటే ఆమోను తర్వాత యోషియా రాజు అయ్యాడు. అయితే ఇక్కడ యోషియా వాళ్ళ అమ్మ పేరు ఏంటంటే ఎదీదా. అని పేరేటమ్మా? ఎదీదా. 2వ వచనం చదువుదాం. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తకు సరిగా ప్రవర్తించును. అయితే యోషియా గురించి దేవుడు రాయించిన మాట ఏంటంటే, అతడు అంటే ఎవరు? యోషియా. యోషియా యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడికి ఎడమకు తిరగక. ఇప్పుడు రోడ్డు మీద మనం బండి మీద వెళ్తున్నాం, ఒక బైక్ మీద ఒక వ్యక్తి వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు ఎలా చూడాలి? రోడ్డు మీద స్ట్రైట్గా చూడాలి. ఎలా చూడాలండి? తిన్నగా రోడ్డు మీద చూడాలి. పక్క చూస్తే ఏమవుతుంది? అండి పడిపోతాడు. పక్క చూస్తే యాక్సిడెంట్ అవుతుంది. ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్ళినప్పుడు తన దృష్టి దేని మీద ఉండాలి? తను వెళ్తున్న రూట్ మీద ఉండాలి, తను వెళ్తున్న దారి మీద ఉండాలి. అదే ఎడమ కుడివైపు చూసేటప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తి యాక్సిడెంటే, చచ్చిపోయే ప్రమాదం పడిపోతాడు. అయితే ఇక్కడ అదేవిధంగా దేవుడు తన భక్తుల నుంచి ఏ విధంగా రాయించాడంటే, కుడికి ఎడమకు తిరగక, అంటే యథార్థంగా ఉన్నాడు. తన తిన్నంగా దేవుడు ఏ విధంగా చూస్తున్నాడో అదే విధంగా వెళ్తున్నాడు అన్న విధంగా దావీదు ఏ విధంగా ఉన్నాడో, అంటే దావీదు ఏ విధంగా ప్రవర్తించాడో అదే విధంగా ఈ యోషియా రాజు కూడా అలా ప్రవర్తించాడు అని దేవుడు ఒక గొప్ప మాట ఎవరి గురించి రాయించాడంటే యోషియా గురించి రాయించాడు. అయితే ఏ విధంగా మరి ఏ విధంగా దేవుడు, అంటే ఏ విధంగా యోషియా దేవునికి, అంటే దావీదులాగా యథార్థంగా ప్రవర్తించడు అని ఆలోచించగలిగితే మనం కొన్ని మాటలు ఆలోచిద్దాం. ఒకసారి మనము
అదే 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనం చదువుదాం, 4వ వచనం చదువుదాం, 3ని చదవండి. రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు పాషానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగ సెలవించెను. నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా వద్దకు పోయి ద్వారపాలకులకు పనులు చేసి యెహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడమని అతను చెప్పము. యెహోవా మందిరపు పనికి అధికారులైన పని జరిగించి వారి చేతికి ఆ ద్రవ్యాన్ని అప్పగించిన తర్వాత యెహోవా మందిరములకు సిద్ధమైపోయిన స్థలములకు బాగు చేయడానికి యెహోవా మందిరపు పని చేయ కూలి వారికి వారు దాన్ని ఈవెననియు వడ్డ వారికి శిల్పకారులను కాసేపతి వారికి మందిరములకు బాగు చేయడానికి రావణ చేసి చెక్కిన రాళ్ళనేమి కొనుటను ఈవలని తెలియజెప్పము. చాలు. అయితే యోషియా వాళ్ళ నాన్న టైంలో విగ్రహారాధన ఉండేది, హిజ్కియా టైంలో విగ్రహారాధన లేదు. హిజ్కియా కొడుకు మళ్ళీ స్టార్ట్ అయింది విగ్రహారాధన. ఎవరు మనష టైం నుంచి విగ్రహారాధన స్టార్ట్ అయింది. మళ్ళీ మనష తర్వాత మళ్ళీ ఆమోను సమయంలో కూడా విగ్రహారాధన స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు ఆమోన్ తర్వాత యోషియా వచ్చాడు. యోషియా ఎప్పుడైతే రాజ్యం ఆరంభించాడో 8 వయసులో స్టార్ట్ చేశాడో, ఇప్పుడు మనం చదువుకుంటే తన ఏలుబడిలో 18వ సంవత్సరం, అంటే అర్థం ఏంటి, 8వ సంవత్సరంలో స్టార్ట్ చేశాడు ఏలుబడి. 8 + 18 అంతే ఎంత 26 సంవత్సరాలు. యోషియాకి 26 సంవత్సరాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు తను ఏం చేశాడంటే ఒక వ్యక్తిని పిలిచాడు. ఆ వ్యక్తి ఎవరంటే షాఫాను అనే వ్యక్తి ఉన్నాడు, శాస్త్రి. ఆ వ్యక్తిని పిలిచి ఏమన్నారంటే, నువ్వు ప్రధాన యాజకుడైన హిల్కీయా వద్దకు పోయి, యెహోవా మందిరం ఉంది యెరూషలేములో. యోషియా ముందు కాలం వరకు కూడా యెహోవా మందిరం చూస్తే దిక్కు లేదు. అసలు యెహోవా మందిరం అసలు ఎలాగొందో ఏమైపోయిందో అనే ఆలోచించే పరిస్థితి ఎవరికీ లేదు. మొత్తం విగ్రహారాధన ముంచారు. మందిరం కూడా విగ్రహారాధనలు తీసుకెళ్ళిపోయారు. మందిరంలో కూడా. యోషియా ఏమన్నారంటే, ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసిన యెహోవా మందిరం నుంచి రొక్కపు మొత్తం చూడమని అతనితో చెప్పాము. యెహోవా మందిరంలో ఉన్న డబ్బులు ఎంతైతే ఉన్నాయో అవన్నీ లెక్క చూడమని చెప్పాడు. ఎవరు? యోషియా. ఇంకేమంటున్నాడు, అవన్నీ డబ్బులంతా పోగేసి ఎంతైతే డబ్బు కూడిందో ఆ డబ్బుతో ఏం చేయమని చెప్పాడు, శిథిలమైన స్థలంలో బాగు చేయటకే యెహోవా మందిరపు పనిచే కూలివారికి దాన్ని ఇవ్వలను. అయితే ఏం యోషియా మంచి ఫస్ట్ పని ఏంటంటే, మందిరంలో డబ్బులు అయితే ఎంతైతే కలెక్షన్ అయ్యిందో ఆ డబ్బులంతా తీసుకొని, ఆ మందిరం ఏమో ఎలాగుందో అప్పటికి చాలా భయంకర స్థితిలో ఉంది, పాడైన స్థితిలో ఉంది. సొలొమోను ఎంత హంగు వారపడంతో మందిరం కట్టాడో అంతకన్నా హీనంగా మందిరం తయారైంది. యోషియా ఏం చేశాడంటే, మొదటగా ఆ షాఫ్ అనే వ్యక్తిని హిల్కీయా అనే ప్రధాన యాజకుడిని ఆయన ఎందుకు పోయి ఇద్దరు కలిసి ఆ డబ్బు అంతా కలెక్ట్ చేసే ముందు ఆ మందిరం పని బాగు చేయించండి. ఆ మందిరంకి సరిపడా అవసరం ఏదైతే అవసరం అవుతుందో ఆ వడ్రంగి వాళ్ళని, కూలి పని వాళ్ళని మొత్తం అందరూ పిలిపించి మొత్తం శుభ్రంగా బాగు చేయించండి అని చెప్పాడు. అది యోషియా చేసిన మొట్టమొదటి పని. 8వ వచనం చదువుదాం. హిల్కీయా చెప్పి ఆ గ్రంథం అప్పగించును. దాన్ని చదివి రాజులకు తిరిగి వచ్చి సేవకుల మందిరములకు దొరికిపోయిన ద్రవ్యములకు సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలోనే అధికారులైన పని జరిగించిన చేతికి అప్పగించడం వర్తమానం తెలిపి చాలు. అయితే ఇక్కడ ఏమైందంటే, అందరూ జాగ్రత్త వినాలి. నాగస్వరండి, అందరూ పిల్లగా చూడదు, నాగస్వరండి. మందిరం ఉంది, మందిరం ఎలాగుందట, ముందు పాడైపోయింది బాగా. ఇప్పుడు ఇల్లు ఉందండి, ఈ ఇంటిని ఒక 2 సంవత్సరాలు పట్టించుకోలేదు అనుకోండి, అప్పుడు ఇల్లు ఎలాగుంటుంది, అందంగా ఎలాగ ఉంటుందో లేదా పాడైపోద్దా? పాడైపోద్ది అందంగా ఉంటుంది చెప్పండి? పాడైపోద్ది. ఎలా పాడైపోద్ది? ఇల్లంతా దుమ్ము పెరిగిపోయి బూజు పట్టేసి ఎలాగుంటుంది, చూడడానికి భయంకరంగా ఉంటుంది. అప్పుడు ఇంట్లోకి ఎవరైనా రావడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. అంటే కారణం ఏంటి? ఇంట్లో మనం పట్టించుకోవడం వల్ల, శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఏమవుతుంది, ఇల్లు పాడైపోతుంది. అదేవిధంగా యెహోవా మందిరాన్ని ఏం చేశారంటే, ఆ ముందు వచ్చిన రాజులు కానీ జనులు కానీ పట్టించుకోలేదు, వదిలివేశారు దేవుని మందిరాన్ని. మాకు దేవుడు అవసరం లేదు అనుకొని దేవుని విడిచిపెట్టి విగ్రహాలు వెళ్ళిపోయారు జనాలందరూ కూడా.
యోషి ఏం చేశారంటే ముందు మందిరం బాగు చేయించమని చెప్పిన తర్వాత ఆ ప్రాసెస్లో ఏమైందంటే ఆ ప్రధాన యాజకుడు హిల్కీయాకి 8వ వచనంలో ఆ హిల్కీయా యెహోవా మందిరం ముందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని చెప్పి మందిరం బాగు చేస్తున్నాడు. మందిర పనులు బాగవుతున్నాయి. ఒకప్పుడు ఎంత అందంగా కనబడింది మందిరం, అంత అందంగా మందిరం నిర్మిస్తున్నారు. ఆ క్రమంలో ఏమైందంటే ఆ హిల్కీయా వ్యక్తికి ఏం దొరికిందట? ధర్మశాస్త్రం దొరికింది. ఆ ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటి? బైబిల్ దొరికింది ఆ వ్యక్తికి. ఎక్కడ దొరికింది బైబిల్? మందిరంలో దొరికింది. అంతకుముందు బైబిల్ ఉందా వాళ్ళ దగ్గర? బైబిల్ లేదు. ఎందుకు? మర్చిపోయారు, దేవుడిని విడిచిపెట్టేశారు. మాకు అవసరం లేదు, మాకు దేవుడు అవసరం లేదని దేవుడిని విడిచిపెట్టేశారు. ఆ వ్యక్తి బాగు చేస్తుంటే లోన మందిరంలోనే ఎక్కడో చిన్న పాపం ఇంత బైబిల్ ఎక్కడ మూల పడిపోయి ఉందండి. ఈ బైబిల్ అంటే ఎవరిది? ఇది దేవుడు రాసిన మాటలు. ఈ బైబిల్ అంటే ఏంటండి? ఇది దేవుడి మాటలు, జీవపు మాటలు, మనల్ని పరలోకం తీసుకెళ్ళే మాటలు, నరకం నుండి మనం తప్పించే మాటలు, ఇవన్నీ కూడా. అది ఎవరు దొరికిందే గ్రంథం? హిల్కీయా దొరికితే ధర్మశాస్త్రం. అప్పుడు ఏం చేశారంటే ఆ ధర్మశాస్త్రాన్ని రాజు తీసుకొచ్చి, రాజు నాయన మేము ఈ పని చేసినప్పుడు మాకు గ్రంథం దొరికింది అని చెప్పి 10వ చదువుదాం. యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం అప్పగించాలని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. తర్వాత రాజు యాజకుడైన హిల్కీయాను, ఆసాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అక్బరుడైన. అయితే ఇక మా జాగ్రత్త గమనిస్తే ఇది చూడండి ఒకసారి. 11వ వచనంలో రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథం మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకొనెను. రాజు ఏమో సింహాసనం కూర్చున్నాడు. రాజు టీవీగా మంచి డ్రెస్ వేసుకుని కూర్చున్నాడు. ఆ వ్యక్తి వచ్చాడు, నాయన ఇక్కడ మా మందిరంలో ఒక బుక్ దొరికింది, ఒక పుస్తకం దొరికింది అని చెప్పి ఆ గ్రంథాన్ని చదవడం స్టార్ట్ చేశాడండి. ఎవరు? ప్రధాన యాజకుడు. ఆ చదువుతుంటే ఎవరు వింటున్నారు మాటలు? రాజు వింటున్నాడు. మాటలు వింటుండగానే రాజు ఏం చేశాడట? సింహాసనం లేచి ఏం చేశాడు? బట్టలు ఒకసారి చింపుకున్నాడండి. బట్టలు ఎందుకు చింపుకున్నాడండి? అసలు బట్టలు ఎందుకు చింపుకున్నాడు రాజు? గ్రంథం చదివితే బట్టలు ఎందుకు చింపుకోవాల్సి వచ్చింది? బట్టలు చదివి అంటే గ్రంథం ఎప్పుడైతే చదివాడో రాజుకి ఏమర్థమైంది? నేను దేవునికి ఎంత పాపం చేసి మూట కట్టుకున్నానో, మా పూర్వీకులు ఎంత పాపం చేసి దేవునికి మూట కట్టుకున్నారో, దేవునికి ఎంత కోపం పుట్టిస్తున్నామో అని తలంచి రాజు బాధపడి ఏడ్చి దుఃఖపడి బట్టలు చింపుకున్నారండి. బట్టలు చింపుకుంటే అదే పిచ్చి పెట్టి బట్టలు చింపుకోవడం కాదు. బాధతో దుఃఖంతో మారు మనసుతో బట్టలు చింపుకున్నారండి. ఇదే మాటని మనం ఒకసారి 19 చదువుకుంటే 19వ వచనంలో ఆ హుల్దా ప్రవక్తని అంటదండి. 19వ వచనంలో ఒకసారి మనం కిందకు వద్దాం, మళ్ళీ ఈ వచనం చదువుదాం. అక్కడ హుల్దాన ప్రవక్తని ఒక మాట అంటది. నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని. ఇక్కడ మనం ఏం చదువుకున్నాం? ముందు వచనంలో బట్టలు చింపుకొని వచ్చిన మాత్రమే చదివాం. ఆ చింపుకొని ముందు ఏం జరిగిందండి? బట్టలు చింపుకొని ముందు ఏం జరిగిందంటే చూడండి, ఆ వ్యక్తి చూడండి, నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి. ఎవరు ఆలకించారు? రాజు ఆలకించాడు. ఆలకించి ఏం చేశారు? తర్వాత మెత్తని మనసు కలిగా. ఎటువంటి మనసు అది? మెత్తని మనసు కలిగారట. సాధారణంగా రాజులు ఎలాంటి హృదయం కలిగి ఉంటారని? సాఫ్ట్గా ఉంటారా, హార్డ్గా ఉంటారా? వాళ్ళ మనసు చాలా కఠినంగా ఉంటుంది, అవునా కదా? మీరు ఒకసారి స్టేషన్కి వెళ్ళారు అనుకోండి, పోలీస్ స్టేషన్లో ఆ కూర్చున్న ఎస్ఐ కానీ సిఏ కానీ ఆ మనసు ఎలా ఉంటుందండి? వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి? సాఫ్ట్గా మాడతారా, రఫ్గా మాడతారు? వాళ్ళు మాటలు కఠినంగా ఉంటాయి. ఎందుకు కఠినంగా ఉంటాయి? వాళ్ళ సీట్లో కూర్చున్నారు కాబట్టి మాటలు కఠినంగా ఉండాలి. అయితే ఇక్కడ జాతి గమనిస్తే ఈ రాజు కూడా జాతి వింటే, నేను చెప్పిన మాటలు నువ్వు ఆలకించి మెత్తని మనసు కలిగి. మనసు మెత్తగా అయిపోయిందట మాటలు వినగానే. ఏ మాటలు వినగానే? దేవుని మాట వినగానే ఏమైందండి ఆ వ్యక్తికి? తన మనసు చలించి మనసు మెత్తగా అయిపోయిందండి. తర్వాత యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి.
అప్పుడు ఏం చేశాడంటే వ్యక్తి యెహోవా సన్నిధిలో కూర్చుని దీనత్వంగా వినమ్రంగా తాను తగ్గించుకొని ఏం చేశాడు ఆ వ్యక్తి? నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్ళు రాచితివి కనుక. ఆ వ్యక్తి ఏం చేశాడు? బట్టలు చింపుకొని ఏడ్చాడండి. ఎవరి దగ్గర? దేవుని సన్నిధిలో ఏడ్చాడండి. ఎందుకు ఏడ్చాడు? ఎందుకు ఏడ్చాడు యోషియా? ఎప్పుడైతే బైబిల్ ధర్మశాస్త్రం చదివాడో అప్పుడు దానికి ఏం అర్థమైంది? నేను దేవుని ఎదుట పాపం చేస్తున్న విషయం నాకు అర్థమైందండి. ఉదాహరణకి బహుశా 10 దాకా చదువుకుంటాడేమో, ఆ ప్రధాన యాజకుడు వినిపిస్తే 10 దాకా చదువుకుంటాడేమో. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని దేవుడు ఆ మాట చదివినప్పుడు దీనికి ఏం అర్థమైంది? అయ్యో నా చుట్టూ విగ్రహాలు ఉన్నాయి, అందరూ విగ్రహాలు పూజిస్తున్నారు, అదొక పాపం. తర్వాత నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇవన్నీ కూడా చదువుతుంటే ఇవన్నీ ఏమర్థమవుతుందండి? నేను పాపిని అని గ్రహించాడు మొట్టమొదటగా. అప్పుడు అంటే ఇవన్నీ అర్థం ఏంటంటే పిల్లలు మనకి ఏం అర్థవాలంటే మారు మనసు పొందాడండి. ఎవరు పొందాడు మారు మనసు? యోషియా రాజు మారు మనసు పొందాడు. మారు మనసు ఎవరు పొందాలి? మారు మనసు ఎవరు పొందాలండి? ఒక వ్యక్తి పొందితే సరిపోతే అందరూ పొందాలి, ప్రపంచంలో అందరూ పొందాలా? అపోస్తలుల 17:30 చదువుకుంటే ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టు ఉండేను. ఇప్పుడు ఈ కాలం మంది అయితే ప్రతి ఒక్కరూ అందరూ అంతటా మారు మనసు పొందవాలని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. అందరూ మారు మనసు పొందాలి. ఎవరెవరు పొందాలి మారు మనసు? ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి. మారు మనసు ఎలా పొందుతారు? దేవుని మాటలు వినడం వల్ల మారు మనసు పొందుతారు. దేవుని మాటలు తప్పించి ఇంక ఏ ఆప్షన్ వల్ల కూడా మారు మనసు ఎవరు కూడా పొందడు. మారు మనసు ఎప్పుడు పొందుతున్న వ్యక్తి? దేవుని మాటలు విన్న తర్వాత ఆ మాటలు మన హృదయంకి వెళ్తే, మన హృదయాన్ని తాకితే అప్పుడే వ్యక్తికి మారు మనసు పొందుతాడు. మారు మనసు అంటే అర్థం ఏంటి? ఏడవాలండి, దుఃఖపడాలండి దేవుడి సన్నిధిలో. ఎందుకు ఏడవాలండి? మా పిల్లల గురించి, మా కుటుంబం, ఇవన్నీ సెకండరీ, ఇవన్నీ తర్వాత. నా జబ్బు గురించి ఇవన్నీ కాదు, వీటి గురించి కాదు, అది మారు మనసు కాదు. నీ సమస్య గురించి మారు మనసు పొంది, అది నీ సమస్య గురించి చేసే ప్రార్థన మారు మనసు కాదు. మారు మనసు అంటే అర్థం ఏంటంటే మనం చేసిన పాపం గురించి మనం ఒప్పుకోవడం మారు మనసు. ఇప్పుడు మనం ఉన్నాం, మన స్థితి ఎలా ఉందో మనకు తెలుస్తుందో తెలీదా? మీ స్థితి ఎలా ఉందో మీకు తెలుసు. మీ గురించి నేను సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు, నా గురించి మీరు చెప్పాల్సిన పని లేదు. ఎవరు మనస్సాక్షి, ఎవరి స్థితి ఎలా ఉందో, ఆత్మస్థితి ఎవరు తెలుసు? ప్రతి ఒక్కరి మనస్సాక్షి తెలుసు అండి. అది ఎవరికైనా సరే, నేను బయటికి బయటగా కనబడినా సరే నేను ఎంత పాపం నాకు తెలుసు. ఎందుకంటే మన మనస్సాక్షి చెప్పుకోదు. మన మనసు దేవుడు ప్రతి ఒక్కరు మనస్సాక్షి పెట్టే, మనస్సాక్షి గద్దేస్తాం మనం చూసి. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలండి. ఎవరైతే మారు మనసు పొందుతాడో అప్పుడే ఆ వ్యక్తి దేవుని దగ్గరకు వస్తాడండి. మారు మనసు పొందకుండా ఏ వ్యక్తి కూడా దేవుడి దగ్గర రాలేడు. దేవుడు అర్థం కూడా జీవితంలో, మన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా దయచేసి దేవుని సన్నిధిలో ఏడవాలి. వ్యక్తిగతంగానే ఏడవండి. సంఘంలో కాకపోయినా సరే మీ వ్యక్తిగతంగా మీరు సొంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు మరి ఏడవండి దేవుని సన్నిధిలో. దేని గురించి ఏడవాలి? ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించు, లేకపోతే నాకు ఈ బలహీనత ఉంది, ఈ బలహీనత తొలగించు నాలో నుండి అని ప్రాధేయపడాలండి. ఒక్కొక్క బలహీనత ఉంటుంది, అవునా కాదా? కొంతమందికి మందు వ్యసనం ఉంటుంది, కొంతమందికి ఏమో అమ్మాయిల వ్యసనం ఉంటుంది, మరికొంతమందికి ఎక్కువ ధనం సంపాదించిన అటువంటి వ్యసనం ఉంటుందని. పొగాకు, సిగరెట్టు, మత్తు పానీయాలు, ఇవన్నీ కూడా. కొంతమందికి బూతు మాటలు, కొంతమందికి ఈ ఫోన్లు పిచ్చి, టీవీలు పిచ్చి, సినిమాలు పిచ్చి, ఇవన్నీ వ్యసనం. ఇవన్నీ దేవుని దృష్టికి యథార్థంగా లేని మనసు. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి, అది దేవుడి ఆజ్ఞ. మారు మనసు పొందినట్టు అర్థం ఏంటంటే ఒక వ్యక్తి దేవుళ్ళకు పూర్తిగా రావడం, అది మారు మనస్సు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఏం చేశాడంటే ఈ వ్యక్తి యోషియా ఎప్పుడైతే ఈ మాటలు చదివి ఎంత మారు మనసు పొందాడో, బట్టలు చింపుకున్న తర్వాత యోషియా ఏం చేశాడంటే తన కొంతమందిని పిలిపించి వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే 13వ వచనంలో, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటల గురించి నా విషయంలోనూ జనుల విషయంలో యోధావారందరి విషయంలో యెహోవా విచారణ చేయడి. మన పితరులు తమ విషయంలో రాయబడిన దాని అంతర్ ప్రకారం చేయక ఈ గ్రంథపు మాటలు విన్న వారే కనుక యెహోవా కోపాగ్ని మన మీద అధికంగా వండుచున్నది. అప్పుడు రాజు ఏమంటాడంటే
తన దగ్గర కొంతమంది పెద్దవాళ్ళని పిలిపించి, బాబు మీరు ఈ గ్రంథంలో ఉన్న మాటల గురించి, నా విషయం గురించి, మన పితరుల విషయం గురించి, వీటన్ని గురించి మీరు విచారణ చేయండి. ఇంకేమంటున్నాడు, మన పితరులు తమ విషయంలో రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారం చేయక ఈ గ్రంథపు మాటలు వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంకా అధికంగా మండుచున్నది. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే యోషియా అంటున్న ఒక మంచి మాట ఆలోచిస్తే, ఇక్కడ మన పితరులు తమ విషయంలో రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథ మాటలు వినని వారైరి గనుక యెహోవా కోపం మన అధికంగా మండుచున్నది. ఎవరైతే దేవుని గ్రంథంలో ఉన్న మాటలు ఆలకించి దాని ప్రకారం జరిగిస్తాడో వాళ్ళందరూ కూడా దేవుని ఉగ్రతను తప్పించబడతారు. ఎవరైతే బైబిల్ మాటలు వినేసి ఆలకించి తన హృదయలు పెట్టుకుని దాని ప్రకారం ప్రవర్తించారో వాళ్ళందరూ కూడా దేవుని ఉగ్రతకు గురవుతారని ఇక్కడ యోషియా చెప్పడం జరిగింది. అప్పుడేమో వీళ్ళందరూ కలిసి ఒక ప్రవక్తిని అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళారు. సాధారణంగా మన బైబిల్లో చూసుకుంటే బైబిల్లో ప్రవక్తలుగా పురుషులు ఉన్నారు, ప్రవక్తినిలు కూడా ఉన్నారు. ప్రవక్తినిలు అంటే స్త్రీలు కూడా దేవుని మాట ప్రవచించబడుగా ఉన్నారు. పాత మొదలు కూడా కొంతమంది పేరు చెప్పండి, ప్రవక్తినుల పేరు చెప్పండి కొంతమంది. ఎవరు? దెబోరా ఒక ప్రవక్తిని. మిరియాము మోషే అక్క, ఆవిడ కూడా ప్రవక్తిని. నెహెమ్యాలోనూ ఇజ్రాయెల్లో నోవజ్జి అనే పదం ఉంటుంది, నోవజ్జి అనే స్త్రీ ఉంటుంది, ఆవిడ కూడా ప్రవక్తిని. తర్వాత యెషయా వాళ్ళ ఆవిడ, యెషయా ప్రవక్త వాళ్ళ తన భార్య కూడా ప్రవక్తినే. ఇలాగా కొంత ప్రవక్తినిలో గ్రంథంలో ఉన్నారని. అంటే దేవుడు తన మాటలు చెప్పడానికి దేవుడు పురుషుల్ని వాడుకున్నాడు, స్త్రీలు కూడా వాడుకున్నారండి. ఎవరైతే భయభక్తులుగా దేవుడిని ప్రదర్శిస్తారో దేవుడు వాళ్ళు కూడా ఖచ్చితంగా వాడుకుంటారండి. అయితే హుల్దా అనే ప్రవక్తని దగ్గర పంపించినప్పుడు అప్పుడు ఆమెమో కొన్ని మాటలు చెప్పింది. 15 ఆలోచిద్దాం. 15 చదవండి ఒకసారి. 15 చదవండి. ఏమనగా అయితే చాలు. ఇక్కడ ఏముంటుందంటే ఈ ప్రవక్త దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం చెప్పబోతున్నాడో అని ఈ యోషియా రాజేమో ఈ ప్రవక్తనే పంపించాడు. వీళ్ళందరినీ కూడా పెద్దలందరినీ పంపించి ఆ ప్రవక్తతో విషయాలని చెప్పారు. అప్పుడు ఆవిడేముంటుందంటే ఆమె ఏముంటుందంటే ఒకసారి ఆలోచిస్తే, యెహోవా సెలవిచ్చింది ఏమనగా యోధారాజు చదివించే గ్రంథంలో, అంటే ఏట గ్రంథం? ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడి ఉన్న కీడంతయు ఏది విడిచిపెట్టకుండా నేనే స్థలం మీదకి దానికి ఆపస్ మీద రప్పించున్నా అని ఆవిడ చెప్పడం జరిగిందండి. ఆవిడేం చెప్పిందంటే, అంటే దేవుడి మాట చెప్పింది. ఏం చెప్పిందంటే, గ్రంథంలో ఏవైతే మాటలు రాయించబడ్డాయో అవన్నీ ఆ కీడంతా మీద రప్పిస్తానో అది దేవుని మాట అని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు యోషియా చదువుతున్నప్పుడు తనకి కీడు వస్తుందని ఎలా భావించాడు? ఎక్కడ వచ్చి చదివాడు? ఒకసారి మనం లేవికాండము 26 అధ్యాయంకి వెళ్తే 26 అధ్యాయము 27, 28 చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంటుందండి. అంటే ధర్మశాస్త్రం అనగానే ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఈ 5 గ్రంథాలు ధర్మశాస్త్రం అంటారు, తోరా అంటారు. అంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవి ఏమంటే ఈ 5 గ్రంథాలే. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్న 5 గ్రంథాలు ధర్మశాస్త్రం అప్పుడు వాళ్ళ దగ్గర ఉండేది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తోరా ధర్మశాస్త్రం అంటే 5 గ్రంథాలు అర్థం చేసుకోవాలి. ఇది కాకుండా కీర్తన గ్రంథం వాళ్ళ దగ్గర ఉండేది. లేవికాండము 26, 27 చదువుతాం. 26 అధ్యాయం 27, 28 చదివితే, ఇలా చేసిన తర్వాత ఏడను దండించేదను, పాడు చేసేదను, మీ విగ్రహం పడగొట్టేదను. చాలు. అంటే ఇవన్నీ ఎవరు చదివారు? ఇవన్నీ ఎప్పుడు విన్నాడు యోషియా రాజు?
ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు ఇవన్నీ అన్నాడండి. అక్కడ దేవుడు ఏమంటున్నాడు, మీరు మళ్ళీ విగ్రహం ఎప్పుడైతే వెళ్తారో, ఎప్పుడైతే విగ్రహాలతో స్టార్ట్ చేస్తారో అప్పుడు మీ మీద కీడంతా రప్పిస్తాను అంటున్నాడు దేవుడు. ఇంకో మాట చదువుకుంటే ద్వితీయోపదేశకాండము 28 చదువుదాం. ద్వితీయోపదేశకాండము 28 చదువుదాం. 20 స్పీడ్ చదవాలి. ఈ దుష్కార్యముల చేత చాలండి. దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఇంతకుముందే మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడే ఇశ్రాయేలు జనానికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడైతే మీరు నీతిని తప్పిపోతారో, ధర్మశాస్త్రం చేయకుండా మానుకుంటారో, అప్పటి నుంచి మీ మీద కీడు రప్పిస్తాను, మీ అందరినీ చెరలో పంపించేస్తాను. దేవుడు అప్పుడే చెప్పాడండి. ఆ మాటలన్నీ మరి జ్ఞాపకం చేసుకున్నాడు ఎవరు? యోషియా. ఇంకా ప్రవక్తని మరి ఏమంటుందంటే, ఒకసారి 17 చదువుకుంటే, ఈ జనులు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయచ్చు తమ సకల కార్యముల చేత నా కోపం పుట్టించున్నారు కనుక నా కోపం మారిపోకుండా ఈ స్థలం మీద రగులుకొనును. అంటే వీళ్ళు విగ్రహాధన మామూలుగా చేయలేదు. ఇశ్రాయేలు ఎంతలా చేశారంటే ఆఖరికి దేవుని మందిరంలో కూడా విగ్రహాధన స్టార్ట్ చేసే రకంగా దిగిపోయారు ఇశ్రాయేలు. అంత ఘోరమైన పాపం చేశారు ఇశ్రాయేలు. ఎన్నో వందల సంవత్సరాలు చేసిన ఆ పాపానికి దేవుడు అలా ఓడ్చుకొని ఆ కోపం అలా చూపిస్తుంటే దాచుకున్నాడు దేవుడు అంతవరకు కూడా. దేవునికి విగ్రహాధన అంటే మహా అసహ్యకరమైన పాపం. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఎప్పుడు కూడా మనం ఆ జోలికి మన జీవితంలో వెళ్ళకూడదండి. విగ్రహాల జోలికి కానీ, విగ్రహాలు పెట్టే ప్రసాదాల జోలికి కానీ మనం ఎప్పుడు వెళ్ళకూడదు. వాళ్ళ కార్యక్రమం మనం ఎప్పుడు పాల్పొందుకోకూడదు. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అయితే మళ్ళీ హుల్దా ప్రవక్త అయిన అమ్మాయి ఏమంటుందంటే, ఆ స్త్రీ ఏమంటుందంటే 19 చదువుకుంటే, ఇశ్రాయేలు దేవుని యెహోవా సెలవిచ్చిందేమనగా ఈ స్థలము పాడవదును నీయు, దాని కాపురస్తులో దూషణ పాలవదురు నీయు. నేను చెప్పిన మాటలని వాళ్ళకించి మెత్తన మనసు కలిగి యెహోవా దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధి కన్నీళ్ళు రాల్చితే కనుక నీవు మనవిని నేను అంగీకరించున్నాను. 20 వచనము, నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును, నీవు నెమ్మది పొందిన వాడివై సమాధికి చేర్చబడదువు. నేను ఈ స్థలం మీద రప్పించిపోవు కీడు నీవు నీ కన్నుతో చూడవో. అవి దేవుడు హుల్దా ప్రవక్త ఏమని చెప్పించానంటే, ఎలాగైనా కీడు రాక తప్పదు. ఎందుకంటే వీళ్ళు ముందు చేసే పాపం అలాంటిది. దేవుడు ఏం చెప్పారంటే ఆ ప్రవక్త ద్వారా, మీ మీద కీడు వస్తుంది, భయంకరమైన కీడు వస్తుంది, మీ అందరూ కూడా చెరపట్టుకుపోతారు, వేరే దేశం చెరయిపోతారు, జైలుకి వెళ్ళిపోతారు, చాలామంది చనిపోతారు, మీ అందరూ దూషణ పాలు అవుతారు. అయితే నీ కన్నులతో నువ్వు చూడవు. ఎవరు అన్నారు? యోషియాతో. నువ్వు నా సన్నిధిలో నిందరహితులుగా ఉన్నావు కాబట్టి, నువ్వు మారుమనసు పొందావు కాబట్టి, నువ్వు చచ్చిపోయినప్పుడు నువ్వు హ్యాపీగా చచ్చిపోతావు. అంటే నీ టైంలో ఇవన్నీ ఉండవు, ఈ శాపాలన్నీ ఉండవు, నీ చచ్చిపోయిన టైంకి ఇవన్నీ ఉండవు అని దేవుడు ఒక మంచి మాట చెప్పడం జరిగింది. సాధారణంగా ఎవరైనా సరే ఒక వ్యక్తి చచ్చిపోయేలోపు సమాధాన స్థితిలో చచ్చిపోతే ఆత్మ ప్రశాంతంగా వెళ్తుంది ఇక్కడ నుంచి. అవునా కాదా? ఒక వ్యక్తి ఉన్నాడు, చనిపోయేలోపు కష్టాలు బాధలు అనుభవిస్తూ తన ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ బాధపడుతూ ఆ విధంగా చచ్చిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఆత్మశాంతి ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఒక కుటుంబం ఉందండి, కుటుంబంలో ఒక వ్యక్తికి 3 పిల్లలు ఉన్నారండి. తండ్రి ఉన్నాడు. తండ్రి చివరి కాలంకి వచ్చిన తర్వాత తన పిల్లలందరూ కూడా చెడిపోయారు అనుకోండి. 3 పిల్లలు చెడిపోయి పాడైపోయి వాళ్ళందరూ కూడా ఒక భయంకర స్థితిలో ఉన్నారు అనుకోండి. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుందా, బాధతో ఉంటుందా? అదేవిధంగా ఇక్కడ కూడా దేవుడు యోషువా చెప్పిన మంచి మాట ఏంటంటే, నువ్వు చచ్చిపోయినప్పుడు టైంకి ఈ కీడంతా రాదు, నువ్వు చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు కీడంతా వస్తుందని చెప్పడం జరిగిందని. అయితే ఈ జరిగిన తర్వాత యోషువా ఏం చేశాడు? ఇలా చెప్పాడు. ఆ ప్రవచనం ద్వారా దేవుడు ఈ మాట చెప్పించాడు. తర్వాత యోషువా ఏం చేశాడంటే, ఇప్పుడు యోషువా చేసిన చర్యలు చదువుదాం, జాగ్రత్త వినాలి. మారు మనసు ఎవరు పొందారు? యోషియా. తర్వాత ఏం చేశారు యోషియా?
మారు మనసు తగిన క్రియలు చేశాడు యోషియా. జాగ్రత్త వినాలి. మారు మనసు పొందడం అర్థం ఏంటి? మారు మనసు పొందడం అర్థం ఏంటంటే నేను మారు మనసు పొందానంటే సరిపోదు. మారు మనసు తగిన క్రియలు చేయాలి. ఒకసారి మనము అపోస్తల కార్యములు 26 అధ్యాయంకి వెళ్దాం. ఒకసారి అక్కడ ఒక మాట చదువుదాం. అపోస్తల కార్యములు 26 అధ్యాయం 20 వచ్చి చదువుదాం. మొదట దమస్కులోను వారికి యెరూషలేములోను యూదా దేశమంతను తర్వాత అన్యజనులను వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుంటుని. పౌలు గారు ఏం ప్రకటించారండి? సువార్త ప్రకటిస్తున్నప్పుడు మారు మనసు పొందాలి. ఒకటి. రెండో స్టెప్ ఏంటి? దేవుని తట్టు తిరగాలి. రెండో స్టెప్. మూడో స్టెప్ ఏంటి? మారు మనసు తగిన క్రియలు చేయాలి. ఈ మూడు జరిగితేనే మారు మనసు పొందినట్టు. ఈ మూడిట్లో ఏది జరగకపోయినా మారు మనసు పొందినట్టు. మీకు చెప్పిన పాయింట్ అర్థమవుతుందా? ఒక వ్యక్తి మారు మనసు పొందాలి ఫస్ట్. అంటే ఒక వ్యక్తి ఏడవాలి, దుఃఖపడాలి, అది మారు మనస్సు. రెండో స్టెప్ ఏంటి? దేని వైపు తిరగాలి. మూడో స్టెప్ ఏంటి? మారు మనసు తగిన క్రియలు చేయాలి. ఒక వ్యక్తి త్రాగుపోతాడు, బైబిల్ చదివాడు, త్రాగకూడదని పదం చదివాడు, అర్థమైంది. ఆ వ్యక్తి ఏం చేశాడు? ఏడ్చాడు, బాధపడ్డాడు. బాధపడిన తర్వాత దేవుని వైపు తిరిగాడు. మూడో స్టెప్ ఏం చేయాలి? ఇప్పుడు ఆ త్రాగడం క్రియలు ఏడ్ చేయాలి. తాగడం మానేయాలి, ఇంకా జోలికి పోకూడదు. అది మారు మనస్సు. ఒక వ్యక్తి వ్యభిచారంలో ఉన్నాడు, వ్యభిచారం చేశాడు, బైబిల్ చదివాడు, వ్యభిచారం తప్పని తెలుసుకున్నాడు, ఏడ్చాడు, ప్రార్థన చేశాడు, పాపం విడిచిపెట్టాడు, మారు మనసు పొందాడు. తర్వాత ఏం చేయాలి? మరి ఆ వైపు మరి వెళ్ళకూడదు. అదే మారు మనస్సు. మీకు అర్థమవుతుంది? చెప్తున్న పాయింట్ అర్థమవుతుందా? మారు మనసు అర్థం క్రియలు చేయాలని. మారు మనసు లేని క్రియలు లేకపోతే మారు మనసు వ్యర్థం. అది ఆ మారు మనసు లేనట్టే. ఒక దొంగ వ్యక్తి ఉంటే ఒక వచనం ఉంటుంది ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఒక వ్యక్తి దొంగ అయితే మారు మనసు పొంది రెట్టింపు డబ్బులు ఇవ్వాలట తిరిగి. అది మారు మనస్సు. ప్రతి విషయంలో సరే మారు మనసు తగిన క్రియలు చేయాలి. మారు మనసు తగిన ఫలం లేకపోతే అది వ్యక్తి మారు మనసు పొందాలన్నట్టే దేవుని దృష్టిలో. అదే మారు మనస్సు. బూతు మాటలు ఆడుతున్నాడు, మారు మనసు పొందాడు. తర్వాత ఏం చేయాలి? పూర్తిగా మానేయాలి. ఇంకా అన్నీ సినిమాలు అన్నీ ఇవన్నీ వాటి దేవుని దృష్టి ఏవైతే యథార్థంగా లేవో అన్నీ కూడా ఆ స్థితిలో ఉంటే ఆ స్థితి ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? మారు మనసు పొందాలి. తర్వాత ఏం చేయాలి? వ్యక్తి క్రియలు చేయాలి. క్రియలు చేయకపోతే ఆ వ్యక్తి మారు మనసు పొందనట్టే. మీకు అర్థం చెప్తుంది అంటే మారు మనసు అర్థం ఏంటంటే ప్రియులారా, మారు మనసు అనేది ఒక మాట కాదు. అది పొందిన తర్వాత మనం క్రియలు జరిగించకపోతే మారు మనసు పొందనట్టే. ఇప్పటికీ కూడా చాలామందికి మారు మనసు లేదు. సంఘాల్లో కూడా చాలామందికి మారు మనసు లేదు. అది మారు మనసు లేనందుకు కూడా వ్యక్తికి దేవుడు దూరంగానే ఉంటాడండి. మారు మనసు లేనందుకు కూడా దేవుడు ఆ వ్యక్తి దూరంగానే ఉంటాడండి. మారు మనసు ఎవరు సంపూర్ణ మారు మనసు ఎవరికి వస్తుందో ఆ వ్యక్తి మాత్రం దేవుడు అంగీకరిస్తుంది తప్ప, కొంచెం మారు మనసుకు వచ్చిందండి, ఇంతకుముందు 10 తాగేవాడిని, రోజు 10 పెగ్గులు తాగేవాడిని, 10 నుంచి 2 దిగాను అంటే ఆ దేవుడు వరకు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఇంతకుముందు ఎక్కువ డబ్బులు తక్కువ దొంగతనం చేస్తున్నాను, దేవుడు ఒప్పుకుంటాడా? ప్రతి విషయంలో అంతా మనం లెక్కలు వేసుకోవాలి అన్నీ కూడా. ఒకసారి ఎఫెసీ పత్రిక 4:20 చదువుకుంటే, దొంగిలిబోడికి మీద దొంగిలిక అక్కడ కలవానికి పంచిపెట్టుకు వీలు కలుగు నిమిత్తము తమ చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. అంటే మారు మనసు మన పదం అర్థం అవ్వాలి. ఇంతకుముందు వ్యభిచారాలు ఉన్నాం, మారు మనసు పొందిన తర్వాత ఏం చేయాలి? వ్యభిచారం మానేయాలి, దాన్ని కంటిన్యూ చేయకూడదు. తప్పుని ఎప్పుడైతే తెలిసిందో తప్పులు కొనసాగకూడదు. అది అబద్ధం నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అబద్ధం కూడా పాపం దేవుని దృష్టిలో. ఇంతకుముందు అబద్ధాలు ఆడేవాడు, మారు మనసు పొందో అబద్ధాలు ఆడకుండా చూసుకోవాలి ఇక్కడి నుంచి ఇలాగా. అది మారు మనసు. ఇప్పుడు యోషియా ఏం చేశాడు? మారు మనసు పొందాడు. పొందిన ఏం చేశాడు? మారు మనసు దగ్గర క్రియలు చేశాడు. ఏంటో క్రియలు ఆలోచించగలిగితే మొదటగా
యోషియా గ్రంథము అదే 2వ రాజుల గ్రంథము 23 అధ్యాయము 1 నుంచి 3 వరకు చదివితే, అప్పుడు రాజు యోధా పెద్దలందరినీ యెరూషలేము పెద్దలందరినీ తన ఎద్దకు పిలువనంపించి యోధా వారినందరినీ యెరూషలేము కాపులస్తులందరినీ పిలుచుకొని వచ్చి వారు వినిచుండగా యెహోవా మందిరము దొరికిన నిబంధన గ్రంథం మాటలన్నీ చదివించను. అప్పుడు రాజు ఏం చేశారండి, తను ఎప్పుడైతే మారుమనసు పొందేటో రాజు తర్వాత చేసిన పనులు ఏంటంటే మొత్తం పని ఏంటంటే మొత్తం రాజులో తన రాజ్యంలో ప్రతి ఒక్కరిని పిలిపించాడు. అందరిని నించోబెట్టి అందరు కూడా వినిపించారండి, ధర్మశాస్త్రం మాటలన్నీ కూడా చదివి వినిపించాడు జనాలందరికీ కూడా. ఎందుకు వినిపించాడు? ఇవి దేవుని మాటలో నేనేదో మారుమనసు పొంది మీ అందరూ మారుమనసు పొందాలని రాజు చేసే మొదటి పని ఏంటంటే ధర్మశాస్త్రం వినిపించాడు మొత్తం జనాలందరికీ కూడా. మన రోజు కూడా మన బైబిల్ నిర్లక్ష్యం చేస్తే మటుకు మన పాపల్లో ఖచ్చితంగా పడిపోతాం. దేవుని గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. మనం 3 పూటల ఆహారం ఏ విధంగా తింటున్నామో, ఒక పూట తినకపోతే మనకి ఎలా ఉంటుంది రోజులు, బలహీనంగా నీరసంగా ఉండదా? అదేవిధంగా ఖచ్చితంగా రోజు కూడా మన బైబిల్ చదవాలి. బైబిల్ అనేది ఒక ఆత్మీయ ఆహారం, అది ఆత్మీయ ఆహారం. మనం ఆహారం తీసుకోకపోతే మన ఆత్మ క్షీణించిపోద్ది, ఆత్మ కృషించిపోద్ది, ఆత్మ బలహీనం అయిపోద్ది. 3 పూటలు తింటే ఏ విధంగా మనకు శక్తి వస్తుందో, మన ఆత్మకి జీవము శక్తి ఏ విధంగా కలుగుతుంది అంటే 3 పూటల ఆత్మీయ ఆహారం తీసుకున్నప్పుడు మనకు కలుగుతుందండి. ఈ కాలం చాలామంది నిర్లక్ష్యం చేస్తారు దేవుని వాక్యాన్ని, తప్పది. దేవుని వాక్యం రోజు చదవాలి, ప్రతి పూట చదవాలి, వీలైతే రోజంతా చదవాలి. ఏదో ఖాళీ సమయం దొరికితే దావీదు దేవరాత్రం చదివారండి, అంతగా ఉండాలండి. దేవుని వాక్యం మనం నిర్లక్ష్యం చేస్తే ఆత్మ బలహీనం అయిపోద్ది, సాతాను మనలో ప్రవేశించేస్తాడు. అయితే యోషియా ఏం చేశారు? మొట్టమొదటిగా ధర్మశాస్త్రం చదివించి చూపించాడు జనాలందరూ కూడా. రెండోది ఏం చేశారంటే విగ్రహార్థం మానిపించాడండి. మొత్తం ఆ దేశంలో విగ్రహార్థం మొత్తం నిర్మూలన చేశాడు, మందిరం పడగొట్టాడు, విగ్రహ సంబంధ యాజకుల్లో పంపించేశాడు, మొత్తం ప్రక్షాళన చేశాడండి. ఒకసారి మనం 2వ రాజుల గ్రంథం 23 అధ్యాయము 4 చూద్దాం. రాజు బయలుదేరుతున్నకును చూసారా? మొత్తం అంటే విగ్రహాలు ఎంత భయంకరంగా అయిపోయిందో ఆలోచించండి. మొత్తం యోధా దేశం మొత్తం విగ్రహాలను భయంకరంగా అయిపోయింది. వాళ్ళందరినీ నిలిపివేశారట, మొత్తం అంతా కాల్చివేసి విగ్రహాలు బూడిదని మొత్తం జనాల మీద జల్లారు. అంతగా మొత్తం నిర్మూలన చేశారు, విగ్రహాలన్నీ నిర్మూలన చేశారు. ఇంకా మనం చదువుకుంటే 14 వచ్చిన చదువుదాం. చాలు. ఈ విధంగా మొత్తం విగ్రహ సంబంధం ప్రతిదీ కూడా యోషియా మొత్తం తొలగించాడండి. మొత్తం తొలగించి విగ్రహాలు మొత్తం తీసివేశాడు రాజ్యంలో. ఒక్క విగ్రహం కూడా కనబడకుండా మొత్తం యోషియా మొత్తం అన్ని పడగొట్టించి జనాలందరూ కూడా మరి విగ్రహాలు దూరం చేయడానికి కృషి చేశాడండి. అది చేసిన రెండో సంస్కరణ. ఇంకా మనం చదువుకుంటే 2వ రాజుల గ్రంథము 23 అధ్యాయము 15 చదువుదాం. 15 నుంచి 20 చదువుతాయి. ఒకసారి 15 చదువుదాం. 15 నుంచి 15. ఇప్పుడు బేతెల్ అంటే ఎక్కడ ఉంటుంది? యోధాలో ఉంటుందా, ఇశ్రాయేల్లో ఉంటుందా? బేతెలే ఇశ్రాయేల్ ఉన్న రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యంలో ఉన్న ప్రాంతం. అక్కడ కూడా వెళ్ళిపోయి అక్కడ బేతెలకు దూపడం బలిపెట్టం మొత్తం నాశనం చేశారండి. అంటే యెరొబోము చేసిన బలిపెట్టను మొత్తం తినే పడగొట్టించాడు. ఎవరు? యోషియా. ఈ విధంగా మొత్తం యోషియా ఏం చేశాడంటే విగ్రహాలు మొత్తం ఎక్కడ అంటే గొప్ప స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అయ్యి మొత్తం దేశం మొత్తం కూడా విగ్రహాలను లేకుండా మొత్తం నిర్మూలన చేశాడు పూర్తిగా.
అది యోషియా చేసిన రెండో సంస్కరణ. మూడోది ఏం చేశాడంటే యోషియా, ఒకసారి మనం రెండో గ్రంథము 23:10 చదువుదాం. ఒకసారి 23:21 చదువు. 21. అంతటా రాజు నిబంధన గ్రంథమందు రాసి ఉన్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించిన. చాలు. ఇక్కడ మూడోది పని ఏం చేశారంటే యోషియా, ఇక్కడ మన జాతి గమనిస్తే ఇక్కడ నిబంధన గ్రంథం ఉన్న నిబంధన గ్రంథం అర్థం ఏంటి? ధర్మశాస్త్రం మరొక పేరేంటి? నిబంధన గ్రంథం. నిబంధన అంటే ఏంటి? పాత నిబంధన అంటే దేవుడు వాళ్ళు చేసిన నిబంధన. అది ఎవరికి వర్తిస్తే నిబంధన? ఇశ్రాయేల్ నిబంధన. మనకి నిబంధన గ్రంథం ఉంది. అదేంటిది? క్రొత్త నిబంధన. ఈ ధర్మశాస్త్రం మనకు కాదు, ఇశ్రాయేల్కి, క్రైస్తవులకు క్రొత్త నిబంధన ఉంది. అయితే ఇక్కడ గమనిస్తే మూడో ఏం చేశారంటే యోషియా పస్కా పండుగను ఆచరించాడు. ఏంటది? పస్కా పండుగ. పస్కా పండుగ అర్థం ఏంటంటే ప్రతి ఒక్క ఇశ్రాయేలీయులు కూడా సంవత్సరంలో 3 పండుగలు ఖచ్చితంగా చేయాలి. అది దేవుడు పెట్టిన ఆజ్ఞ. ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఏంటంటే పస్కా పండుగ ఆచరించడం. ఇంతకుముందు అందరూ మర్చిపోయారండి. మళ్ళీ అవన్నీ పునరుద్ధరించి మళ్ళీ పస్కా పండుగ కొత్తగా స్టార్ట్ చేశారండి. ఇంకా చదవండి ఒకసారి. 24 చదువుదాం. మరియు తీసివేసి యెహోవా మందిరంలోకి యాజకుడు హిల్కీయా వద్దకు దొరికే గ్రంథమందు రాసిన ధర్మశాస్త్ర విధులను స్థిరపరచడానికి ప్రయత్నం చేసి. చాలు. మళ్ళీ యథావిధిగా ధర్మశాస్త్రాలు ఏ విధంగా చేయాలో, ఏ విధంగా వీళ్ళు ఆచరించాలో అవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేశారండి కొత్తగా. ఇవన్నీ కూడా ఎవరు చేశారు? యోషియా చేశారు. ఇక జాతి వినాలి. మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. యోషియా చేసిన మారు మనసు తగిన క్రియలు ఏంటంటే చెప్పండి. ఒకటి మొదటిది ఏంటంటే ధర్మశాస్త్రం దగ్గర చదివించాడు. అందరితో చదివించాడు. అందరినీ మారు పొందుల్లో చేశాడు. రెండో పని ఏం చేశాడు? దేశంలో విగ్రహాలను మొత్తం తొలగించాడు. విగ్రహ సంబంధం ప్రతి యాజకుడు ప్రతిదీ మొత్తం కూడా తీసివేసి నిర్మూలన చేసి మళ్ళీ ప్రక్షాళన చేశాడు. మూడోదిగా ఏం చేశాడు? యథావిధిగా మళ్ళీ పస్కా పండుగ ఆచరించి ధర్మ విధులు వాళ్ళు ఏవైతే చెయ్యాలో అవన్నీ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాడు. ఇవన్నీ ఎవరు చేశారు? యోషియా చేశాడు. ఇవన్నీ కూడా మారు మనసు తగిన క్రియలు అని అర్థం చేసుకోవాలి. అయితే ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు అతను మెచ్చి అతని గురించి రాయించిన మాట ఏంటంటే 25 చదువుదాం. 20 చదవండి ఒకసారి. అతని పూర్వమున రాజులలో పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒకడునూ లేడు. అతని వంటివాడు ఒకడైనా లేడు. ఎంత చక్కని మాట రాయించబడిందంటే ఈ విషయం గురించి చూసారా? పూర్వం ఉన్న రాజులలో అతని వలె అంటే ఇటువంటి మనిషిలాగా అతని ముందు రాజులు ఎవరో ఉండలేదట. ఈయనంత శ్రద్ధగా. ఇక జాగ్రత్త గమనిస్తే పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలంతోనూ యెహోవా వైపు తిరిగి అని పదం ఉంటుందండి. అంటే అర్థం ఏంటి? హృదయపూర్వకంగా తన పూర్ణ మనసుతో అంటే అర్థం ఏంటంటే తన జీవితం మొత్తం కూడా దేవునికి, నా జీవితం నీకే అంకితం అన్నట్టుగా దేవుడి వైపు తిరిగాడండి. ఎవరు? యోషియా. ఎలా తిరిగాడు? మారు మనసు పొందడం వల్ల. అంటే జాగ్రత్త వినాలి. మారు మనసు పొందామంటే ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. ఏ విధంగా తిరగాలి? ఎంతలా తిరగాలి? పూర్ణ హృదయంతో తిరగాలి, పూర్ణ ఆత్మతో తిరగాలి, పూర్ణ బలంతో తిరగాలి. అదే మారు మనస్సు. నిజంగా ఈ పాఠంలో మనం మారు మనసుకు చాలా అంశాలు నేర్చుకోవచ్చు. మారు మనసు అంటే దేవుని వైపు తిరగడం ఏ విధంగా అంటే సగం తిరగడం కాదు. పూర్ణ మనసుతో తిరగాలి, పూర్ణ ఆత్మతో తిరగాలి. అందుకు దేవుడు ఏం రాయించాడంటే
అతని తర్వాత అతని వాడు ఒకటేనో లేడని దేవుడు ఆయన గురించి రాయడం జరిగింది. ఇప్పుడు మనం కూడా పిల్లరా, మనం ఈ యోషియా బట్టి మనం ఏం నేర్చుకోవచ్చండి? మనం ఏం నేర్చుకోవాలంటే, ఇప్పటికే మనం పాప స్థితిలో మనం ఉన్నాం అనుకోండి, మన మనస్సాక్షి ఏమో నువ్వు పాపం చేస్తున్నావు, నీ స్థితి బాగోలేదు దేవుని ఎదుట అని మన మనసు మనకు గద్దెంపు చేసి మనం ఏం చేయాలి? దేవుని మీద ప్రార్థన చేసి కన్నీరు విడిచి ఏడవాలి. నాయన నాకు బలహీనత ఉంది, నాలో ఈ లోటుపాట్లు ఉన్నాయి, దయచేసి నన్ను బలహీనత తొలగించండి, నన్ను నీ వైపు చేర్చుకో అని దేవుని రిక్వెస్ట్ చేయాలండి. ఏడవాలి, దుఃఖపడాలి. ఏడిస్తే మారుమనసు పొందితే అప్పుడు దేవుడిని మళ్ళీ మనం చేర్చుకుంటాడండి. మారుమనసు పొందిన తర్వాత మనం ఏం చేయాలి? మళ్ళీ వెనక జీవితం మరి తిరగకూడదు. ఆ వెనకతో పాప జీవితం మరి తిరగకూడదు. ఆ పాప వైపు మనం తిరిగి తిరగకూడదు, వెళ్ళకూడదు. మళ్ళీ కొత్తగా బ్రతకాలి, దేవుని ఎదురు కొత్తగా బ్రతకాలి, రోజు ప్రార్థనలు గడపాలి, ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి, మన ప్రవర్తన బాగుండాలి, నోటి మాట తీరు బాగుండాలి, అన్నీ బాగుండాలండి. ప్రార్థనలు గడపాలి, మొత్తం వాక్యం ఎక్కువ చదువుతూ ఉండాలి, ఇవన్నీ జరిగిస్తూ ఉండాలండి. అది మారుమనసు జరిగిన క్రియలు. అయితే పాపము యోషియా గురించి మనం యోషియా మరణం ఇది ఆలోచన ముగించేద్దాం. అయితే ఒక సందర్భంలో యోషియా ఏమో ఒక యుద్ధానికి వెళ్తారండి. వెళ్ళినప్పుడేమో అకస్మాత్తుగా యోషియా అక్కడ చనిపోతారండి. ఒకసారి మనం 2 రాజుల గ్రంథము 23 అధ్యాయము 28 చదువుదాం. యోషియా చేసి ఎంతకాలానికి వచ్చియో అలా చేసిన అంతటికి వచ్చియో యోధరాజులని వృత్తాంతంలో రాయబడి ఉన్నది. అతని దినములను యందు ఐగుప్తు రాజు ఫరోనెకో అశ్షూరు రాజుతో యుద్ధం చేయడానికి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళుచుండగా ఆయన ఎదుర్కొని వచ్చిన రాజైన యెషయాను మెగిద్దు దగ్గర కనుగొని అతను చంపినాం. అతని సేవకుడు అతని శవమును రథం మీద ఉంచి మిగిద్దు నుండి యెరూషలేముకు తీసుకువచ్చి అతని సమాధి పాత పెట్టింది. అప్పుడు దేశపు జనులు యెషయా కుమారుడైన. అయితే ఒక సందర్భంలో యోషియా ఒక యుద్ధంలో, అంటే ఈయన కాని యుద్ధంలో ఈయన వెళ్ళి చచ్చిపోయాడు అనవసరంగా. యోషియా అంత గొప్పగా బ్రతికాడు. ఆఖరిలో చిన్న మిస్టేక్ చేశారండి పాపం. అంటే ఒక విధంగా మరి అంతే, ప్రతి మనిషి కూడా ఎక్కడో ఒక తప్పు చేస్తూ ఉంటాడు కదా. అలాగే చిన్న తప్పు ఏం చేశారంటే, ఐగుప్తు రాజు ఏమో అశ్షూరు రాజుతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఈయన మధ్యలో దూరాడు. ఎవరు? యోషియా రాజు. వెళ్ళినప్పుడేమో ఆ రాజ్యం వాళ్ళేమో మరి జాగ్రత్త గమనిస్తే యూఫ్రటీస్ నది దగ్గర వెలుచుండగా తను ఎదుర్కొని వచ్చిన రాజైన యోషియాను మిగుదు దగ్గర కనుగొని అతన్ని చంపాను. ఐగుప్తు రాజేమో ఈయన మధ్యలో వెళ్ళడం వల్ల ఈయన చంపేశాడు. ఎవరిని? యోషియాని. మనకి ఇంకా డీటెయిల్గా వెళ్తే ఒకసారి 2 దినవృత్తాంతంలో 35 అధ్యాయం చదివితే 2 దినవృత్తాంతం 35:23 చదువుదాం. అక్కడ కూడా ఉంటుందండి. ఆ చదివి మనం ముగించేద్దాం. 2 దినవృత్తాంతంలో 35 అధ్యాయము 23 నుంచి 20 చదువుదాం. పాపం యోషియా ఒక చిన్న మిస్టేక్ చేశారండి. దేవుడు ఆజ్ఞాపించలేదు యుద్ధంకి వెళ్ళమని, కానీ యోషియా తన సొంత ఆలోచనతో యుద్ధంకి వెళ్ళాడు. దేవుని విచారణ చేయలేదు, ప్రార్థన చేయలేదు. ఆ యుద్ధం కన్నా వాళ్ళు పాపం యోషియా అనవసరంగా బాణపు దెబ్బలు తగిలి చనిపోయాడు యోషియా అనవసరంగా. అంటే ఆ ఒక విషయంలో చిన్న అవివేకంగా ప్రవర్తించాడు. ఎవరంటే యోషియా ఆ యుద్ధం గురించి. ఎప్పుడైతే దేవుడు తరచుగా చెప్పాడు ప్రవక్తల ద్వారా, అక్కడ ఏమో ఒకసారి మరి ఎందుకు తనకి తన సొంత ఆలోచన వల్ల దేవుడు చెప్పకుండా వెళ్ళారండి. వెళ్ళడం వల్ల దేవుడు మరి ఆయన తోడు ఉండలేదు. మరి ఎందుకు ఆ క్షణంలో అక్కడేమో ఏమైంది? మరి అక్కడ యోషియా యుద్ధంలో చనిపోయాడండి. ఏ విధంగా అంటే బాణపు దెబ్బ తగలడం వల్ల ఆ వ్యక్తి చనిపోయాడు. పిల్లరా, అంటే దీని గురించి ఇంకా మనం డీప్గా స్టడీ చేయొచ్చు. యోషియా మరణం గురించి మనం ఇందాక చదువుకుంటే హుల్దా ప్రవక్తని ఏం చెప్పింది ఇందాక మనం లాస్ట్లో మాట ఏం చెప్పింది యోషియా మరణం గురించి? నీవు చనిపోయినప్పుడు ఇంకా ఆ మాట మళ్ళీ చదవండి ఒకసారి. హుల్దా ప్రవక్త ఇందాక ఏం చెప్పిందండి యోషియాతో? 2 రోజులు 22 అధ్యాయము 20 చదివితే, నేను నిన్ను నీ పితరుల వద్దకు చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధి చేర్చబడును,
మరి ఈయన సమాధికి ఎలా చేసపడ్డాడు యోషియా? నెమ్మదిగా చేసపడ్డా లేదా మామూలుగా చనిపోయాడు ఆ వ్యక్తి బాణపగాలితో చచ్చిపోయాడు, మామూలుగా ఆ వ్యక్తి చావలేదు. అందుకు కారణం ఏంటంటే యోషియా చేసిన అవి యొక్క ప్రవర్తన. ఆ లాస్ట్ మినిట్లో యుద్ధం, దేవుడు చెప్పని మాటకి నేను విని యుద్ధం చేసే విధంగా మరణం పొందించుకున్నాడు. రైట్ ప్రియులారా, మనం ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే రాజు చరిత్ర గ్రంథాల్లో యోషియా అనే రాజు గురించి నేర్చుకున్నాం. ఆ రాజు 8 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే ఆ వ్యక్తి రాజసింహాసనం ఎక్కాడు. చిన్న నుంచి కూడా ఆ వ్యక్తి భక్తిలో పెరిగాడు. అందుకు కారణం ఏమేమి ఉంటుందండి? రాజు భక్తిలో ఎదగడానికి కారణం ఏ ఉంటుంది చెప్పండి, ఒక కారణం చెప్పండి. ఇంకా యోషియా అలా ఎందుకో సరైన మార్గాలకు వచ్చాడు. అంత కారణం ఏంటంటే వాళ్ళ తల్లి అండి. తల్లి చిన్నప్పటి నుంచే తన పిల్లని ఎలా పెంచిందండి? దైవభక్తిలో పెంచిందండి. ఏ కుటుంబమైనా సరే ఒక వ్యక్తి భక్తిహీనుడైనా భక్తిపరుడైనా ఎలా తయారవుతాడంటే తల్లిదండ్రుల ప్రమేయం చాలా ఉంటుంది. 80% తల్లిదండ్రుల మీద ఉంటుందండి. చిన్నపిల్లలకి బహుశా ఆ తల్లి చిన్నప్పటి నుంచి పెంచి చెప్పిందేమో చిన్నప్పటి నుంచే, నాయన మీ ముత్తాత హిజ్కియా ఉండేవాడు, చాలా మంచివాడు, మీ తాత మంచోడు కాదు, మీ నాన్న మంచోడు కాదు అని కూడా చెప్పుకుంటుందేమో. నువ్వు ఇప్పుడు దేవుని వైపు ఉండు, దేవుళ్ళని ఉండు, అలాగా నూరు పోసిందేమో చిన్నప్పటి నుంచి. అందుకే ఆ వ్యక్తికి మంచి భావాలు పెరిగాడు. అంటే చెప్పడం తల్లి వంతు, ఆ మరి వింటాడో పోతాడో ఆ కొడుకు ఇష్టం. మరి వాళ్ళ నాన్న కూడా వాళ్ళ అమ్మ చెప్పుకుంటుందిలేమో, మరి ఆ వ్యక్తి సరైన రీతిలో నడవలేదు. యోషి మటుకు బాగా నడిచాడు. పెద్ద తర్వాత ఎప్పుడైతే యుక్త వయసు వచ్చిందో అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఆ మందిరం బాగు చేయించాడు. దేవుని మందిరం చాలా అందంగా ఉండాలి, నీట్గా ఉండాలని దేవుని మందిరం బాగు చేయించాడు. ఆ ధర్మశాస్త్రం చదివి మారుమనసు పొందాడు, దాని తగిన క్రియలు చేశాడు. ఆఖరికి నిజంగా మనసు చేసిన పాపానికి దేవుడు ఎప్పుడో రప్పించవలసినంత కీడు. అంటే ఈ చివరి కాలంలో చనిపోయే టైంకి వీళ్ళు చెరలోకి వెళ్ళిపోవలసింది, బబులోను చెరలోకి. కానీ దేవుడు యోషియాకి ఇచ్చిన మాట వలన దాని తర్వాత వచ్చిన రాజుల్లో చెరలో పంపించి తప్ప ఈ కాలంలో చెరలో పంపించలేదు. నిజంగా అది దేవుడు తనకు చేసిన మంచి వాగ్దానం. దేని బట్టి అంటే తనకు భక్తిని బట్టి. అందుకే యోషియా గురించి రాబడిన మాట ఏంటంటే, ఇటువంటి రాజు ముందు లేడు వెనక లేడు, యెహోవా వైపు పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ మనసుతో యెహోవా తిరిగాడని పదం ఎవరో రాయబడింది? యోషియా గురించి రాయబడింది. మనం కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఒకసారి యేసుక్రీస్తు వారు ఒక ఆయన వచ్చి ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ అడుగుగా ఆయన ఏం చెప్పారు యేసుక్రీస్తు వారు? నీ దేవుని యెహోవాను పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో ప్రేమింపవలెను. ఎలా ప్రేమించాలి? యోషి ఎలా ప్రేమించాలి. యోషి ఎలా ప్రేమించాడు? దేవుణ్ణి మనస్ఫూర్తి ప్రేమించాడు. ఏ విధంగా అంటే కన్నీరు ప్రార్థనతో మన దేవుని ప్రేమించాడు. మారు మనసు పొంది దేవునికి నచ్చిన పనులు తన దేశంలో తన ఇంట్లో లేకుండా చేశాడు. అలా ప్రేమించాలండి. అలా ప్రేమిస్తే మనందరి మీద కూడా దేవుని ఆశీర్వాదం ఉంటుందని వాక్యం మనందరం నేను హెచ్చరించుకుంటూ మీ అందరికీ హెచ్చరిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి మనందరి హృదయాలు ఫలింపజేయను కాక. ఆమేన్. అందరికీ వందనాలు.